రేపిన నరేష్ మిస్సింగ్ వ్యవహారం విషాదాంతమైంది. ఈ నెల 2 నుంచి కనిపించకుండా పోయిన నరేష్ హత్యకు గురయ్యాడు. స్వాతి తండ్రి పొలంలోనే నరేష్ ను దారుణంగా నరికి చంపి ఆపై మృతదేహాన్ని టైర్లలో పడేసి కాల్ చేశారు. అనంతరం మృతదేహాన్ని అదే పొలంలో పూడ్చిపెట్టారు. హైకోర్టు ఆదేశాలతో నరేష్ అదృశ్యంపై విచారణ జరుపుతున్న ప్రత్యేక పోలీసు బృందాలు ఈ విషయాన్ని నిర్ధారించాయి. స్వాతి తండ్రి శ్రీనివాసరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. శ్రీనివాసరెడ్డి, అతని తమ్ముడి కొడుకు ముగ్గురు ఈ హత్యకు పాల్పడినట్టు చెబుతున్నారు. నరేష్ ఎక్కడో చోట బతికే ఉంటాడు, తిరిగి వస్తాడని ఆశలు పెట్టుకున్న అతని తల్లిదండ్రులు దీంతో కుప్పకూలిపోయారు. అతని కుటుంబం విషాదంలో మునిగిపోయింది. నరేష్ ను హత్య చేసిన ముగ్గురు నిందితుల్ని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న సాయంత్రం అదుపులోకి తీసుకున్న నిందితుల్ని కొద్దిసేపటి క్రితం రహస్య ప్రాంతానికి తరలించారు. పరువు కోసమే నరేష్ ను హత్య చేసిన తండ్రి శ్రీనివాసరెడ్డితో పాటు స్వాతి వరుస సోదరులు ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. రహస్య ప్రాంతంలో పోలీసులు అదుపులోకి తీసుకున్న నిందితుల విజువల్స్ ని ఎన్టీవీ సంపాదించింది. ఆ విజువల్స్ ఎక్స్క్లూజివ్ గా మీకోసం. మరోవైపు నరేష్ ను హత్య చేసిన శ్రీనివాసరెడ్డి ఆ తర్వాత పెద్ద డ్రామా క్రియేట్ చేశాడు. చేసిన హత్య నుంచి తప్పించుకోవడానికి సినీ ఫక్కీలో ప్లాన్ చేశాడు. నరేష్ ను పొలంలో అంతం చేసిన తర్వాత అతని సెల్ ఫోన్ ను తీసుకున్నారు హంతకులు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ద్వారా దొరికిపోతామన్న ఆలోచనతో దాని నుంచి బయటపడేందుకు పోలీసులను తప్పుదారి పట్టించడానికి ఓ మాస్టర్ ప్లాన్ వేశారు. నరేష్ సెల్ ఫోన్ తీసుకుని హైదరాబాద్ వచ్చారు. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లాంటి ప్రాంతాల్లో తిరుగుతూ నరేష్ ఇక్కడికి వచ్చాడనే భ్రమ కల్పించే ప్రయత్నం చేశారు. శివార్లలోని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేశారు. పోలీసుల విచారణలో ఈ విషయం బయటపడింది. తమ కుమారుడు ఎక్కడో చోట బతికి ఉన్నాడని ఇంతవరకు భావించిన నరేష్ తల్లిదండ్రులు అతడు హత్యకు గురయ్యాడని తెలిసి కన్నీరు మున్నీరవుతున్నారు. పోలీసులు శ్రీనివాసరెడ్డితో కుమ్మక్కై విషయాన్ని బయటకు రానివ్వలేదని ఆరోపిస్తున్నారు నరేష్ తల్లిదండ్రులు. తాము ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు స్పందించి ఉంటే విషయం ఇంతవరకు వచ్చేది కాదని వాపోతున్నారు. దీనిపై మరింత సమాచారం నరేష్ ఇంటి నుంచి మా ప్రతినిధి కమల్ అందిస్తారు. హత్యతో ముగిసింది. ప్రస్తుతం మనం చూడొచ్చు, పల్లర్లలో ఉన్నటువంటి నరేష్ ఇంట్లో కుటుంబ సభ్యులంతా కూడా, బంధువులంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, రోధిస్తున్నారు. నరేష్ దారుణ హత్యకు సంబంధించి మనం పల్లెలలోని ఆయన నరేష్ నివాసంలో మనం చూడొచ్చు. తల్లిదండ్రులంతా కూడా తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. మనం చూడొచ్చు, ఇద్దరు తల్లి తండ్రి ఇద్దరు కూడా తమ కుమారుడు ఈ నెల 2వ తేదీ నుంచి అదృశ్యమైపోయిన తర్వాత పోలీసుల చుట్టూ తిరిగి వేసారిపోయాము, అయినప్పటికీ కూడా ఆచూకీ కనుగోలేకపోయారని చెప్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి నరేష్ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఉన్నారు. ప్రస్తుతం మనం తల్లితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చివరిసారిగా మీతోటి నరేష్ ఎప్పుడు మాట్లాడిండమ్మా? బొంబాయిలో ఉన్నప్పుడే మాట్లాడి. నేను ఊరికి వచ్చే ముందు మా బిడ్డ డెలివరీకి ఉందని నేను వచ్చిన. వెళ్ళొచ్చిన నారే నేను ఊళ్ళో పోతున్నారా అని నా కొడుకు అక్కడ ఏరే కాపురం పెట్టి రూమ్ తీసుకురా అలా చూస్తున్నాం. ఆ రూమ్ కానించి నేను చూసిపోతారా అంటే ఇద్దరు వచ్చిర్రు. వేరే చోటున వచ్చిర్రు. నా ఇంట్లో కూడా పిలిపియలేదు. వేరే చోటుకు వచ్చి మేము ఇక్కడ ఉన్నాం అమ్మ, నన్ను చూసిపోదురా అంటే మీరు అక్కడే ఉంటారు, నేను వస్తున్నా అని పోయి చూసినా, వచ్చినా, నేను ఊరికి పోతున్నా అని చెప్పిన. నా బిడ్డ డెలివరీకి ఉంది, ఊరికి పోతున్నాను. నా కొడుకు పెళ్ళైన తర్వాత ఎప్పుడైనా నరేష్ నాకు ప్రాణహాని ఉంది, వాళ్ళతోటి ఇబ్బంది ఉంది అని మీతో ఎప్పుడైనా చెప్పిండు? వాళ్ళతోటి ఇబ్బంది ఉందని చెప్పలేదు, కానీ నా కొడుకు వాళ్ళ దగ్గర నేను ఇట్లా పోతాను అనుకోలేదు. వాళ్ళ నాయన మంచోడు కాడని వాళ్ళ బిడ్డ కూడా చెప్పింది. మా నాయన చెప్తాం పెళ్ళికి ఒప్పుకోడు, మన ఇద్దరు లేచిపోదామని అన్నది, అట్లా అన్నది కూడా చెప్పింది. అట్లా అన్నా కూడా నా కొడుకు ఆయన మీ నాయన మంచోడు కానీ అప్పుడు నాకెందుకు, నాకు ఫోన్ చేయకు, నేను చెంబన్నా మారుస్తాను కూడా అట్లా కూడా అన్నాడు మా కొడుకు. మేము అప్పుడు 5-6 నెలల కింద ఊళ్ళకి వచ్చినప్పుడు ఇట్లా అని చెప్తాను, అట్లా కూడా అమ్మాయితో చెప్పినాను, మాకు ఫోన్ చేయకు, మీరు ఎక్కువ మేము తక్కువ వాళ్ళమని. నేను మాట్లాడితే అన్న తప్ప అంటే అన్నది, నువ్వు మాట్లాడితే తప్పలేదు కానీ నువ్వు ఇష్టపడ్డా, నేను నరేష్ అంటే నాకు ఇష్టం, నేను నరేష్ని పెళ్లి చేసుకుంటాను అనుకో, మీకు మాకు మంచిగా ఉంటుంది, మీకే నాదుకు అవుతుంది, మా పిల్లగా మాకు నాదుకో కాదు, మేము తక్కువ కోళ్ళమని అన్నట్లు కూడా నేను
అన్నగా నా అమ్మాయి మేము ఊళ్ళోకి వచ్చినాం, మాకు పని ఉండే ఊళ్ళోకి వచ్చినప్పుడు మా అమ్మాయి నా కొడుకు అంటే ఏడ చూసిందో ఎట్లా పడ్డదో, నా కొడుకు అంటే పడ్డది, నా కొడుకు అంటే పడి వచ్చింది. మీరు నరేష్ అదృశ్యమైన తర్వాత పోలీసుల చుట్టూ తిరిగారు, హైకోర్టు దగ్గరికి వచ్చారు. హైకోర్టుకి వచ్చినాక హైకోర్టు దారి వల్లనే తెలిసింది. హైకోర్టు వాళ్ళని మీకు న్యాయం చేస్తాం పోర్రి, ఆయన గురించి అంతా చెప్పినాము, మీకు న్యాయం చేస్తామని చెప్పారు. మాకు భువనగిరి ఎస్ఐ పోలీసు వాళ్ళు మాకేం న్యాయం చేయలేదు. ఆ శ్రీనివాసరెడ్డి దగ్గర డబ్బులు తిన్నాడు, డబ్బులు తిని నా కొడుకు విషయం ఆయనకు చెప్పిర్రు, ముందు చెప్పి దాచిపెట్టి ఏం చెప్పలేదు మాకు ఉన్నాడని. ఇన్ని రోజులు వాళ్ళ వల్లనే బయట వాళ్ళు లేదు. ఆ శ్రీనివాసరెడ్డికి మద్దతు ఇచ్చిర్రు, బయట వాళ్ళనియలేదు. నేనేం చేయలేదు అన్నాడు. ఎన్నిసార్లు అడిగినా కానీ వాళ్ళ కొడుకు మీ కొడుకుని ఏం చేయలేదని చెప్పారు ఎస్ఐ పోలీసు. మీ కొడుకు ఉన్నాడు నేనేం చేయలేదని చెప్పిచ్చిర్రు. ఫస్ట్ రోజు ఏమో నేను తీసుకొస్తా వాళ్ళ కొడుకుని, నాకు 2 రోజులు టైం ఇయ్యి చెప్పే బాధ్యత నాదే అని అన్నాడు ఫస్ట్ రోజు. సెకండ్ రోజు ఏమో నేను ఎప్పుడన్నా నేను వచ్చేదానికి ఇక్కడే ఉంటానన్నా, నేను చెప్తానన్నా రెండోసారి. అప్పటికే నా కొడుకు లేనట్టుండు, అందుకాడు మాట మార్చిండు. ఆ ఫస్ట్ సారి వచ్చినప్పుడు ఉన్నట్టుండు, అప్పుడున్న చేత చెప్తాను అనుకుండు. నా కొడుకుని అప్పటికే ఇబ్బందులు పడేసిర్రు. ఆ రెండోసారి చెప్పినప్పుడు లేనట్టుండు, వాడు అందుకే మాట మార్చిండు. ఇప్పుడు నా కొడుకు వారు న్యాయం చేస్తాను వరకే. ఆ అమ్మాయిని తీసుకురావాలి, ఆ అమ్మాయిని అడుగుతామని, అమ్మాయి పిలిపిస్తామని అన్నారు ఆ కోర్టు, హైదరాబాద్లో కోర్టు వారు. ఆ అమ్మాయికి 18వ తారీఖు డేట్ పెట్టారు అమ్మాయిని తీసుకొని రావాలని. ఆ అమ్మాయి ఈ డేట్ చూసేవారికే నా బిడ్డ ఎట్లయినా ఇన్నది నా కొడుకు తెలిసిందని ఆ అమ్మాయిని చంపేసిండు, ఎట్లా నిజం చెప్తుందని అంతే. వెంకటయ్య గారు, మీరు మొదటి నుంచి కూడా పోలీసుల చుట్టూ తిరిగారు, హైకోర్టు చుట్టూ తిరిగారు. ఈరోజు హత్య జరిగిన ఘటనా స్థలాన్ని కనుక మేము చూస్తే ఎక్కడైతే స్వాతిని చావు చేశారో ఆ పక్కనే నరేష్కు సంబంధించినటువంటి హత్య కూడా జరిగింది. అంటే ఇవన్నీ కూడా ఎట్లా చూస్తారు మీరు ఈ రెండింటిని ఎట్లా చూస్తారు అంటే, వాళ్ళు రావాలి, పోలీసు వాళ్ళు వచ్చి ముందు నడిస్తే మేము కూడా అక్కడికి వచ్చి చూస్తా. ఇప్పుడు ఎందుకంటే నేను చాలా బాధలు ఉన్నా కాబట్టి నేను ఏం చూడలేను. నా కొడుకుని మొత్తం కాలేసి ఏమాత్రం నామ రూపం లేకుండా చేసిండు కాబట్టి నాకు చాలా బాధ అనిపిస్తుంది. కమ్సకం ఒక శవమన్న దొరికినా కానీ ఇవాళ నేను 4 రోజులు ఏడ్చి సంతోషపడినా నేను ఊకుందును దుకాణంలోకి వెళ్ళి కన్న ప్రేమ కన్నా. ఇవాళ బూడిదిని కూడా ఎత్తిపోసి కూడా నీళ్ళల్లో కలిపిన రోజులు ఉన్నాయి శ్రీనివాసరెడ్డి. వానికి కూడా ఆ పాపం మండి రోజు వస్తుంది. ఒక కులం తక్కువడు అన్నాడు, కులం తక్కువడు ఎన్నాడు అవుపడుతుంది, చూపిస్తా, నా వెనక నాకే బలం ఉందని వాడు అనుకున్నాడు. వాని వెనక మనుషులు ఉన్నది, వాళ్ళు కూడా బయటికి వెళ్ళాలి. ఇవాళ భువనగిరి బస్టాండ్లో ఏం చెప్పిండు, నీ కొడుకు అక్కడనే ఉన్నాడని చెప్పిండు. పిల్లగాని తీసుకొచ్చి ఇంట్లో తోలి అలా నా కొడుకుని ఏం చేసింది కూడా నీ బిడ్డకు తెలుసు. ఎందుకంటే రేపు 18వ తారీఖు నాడు కోర్టు పిలుస్తుంది. ఈ పోరు ఎక్కడ చెప్తుందో నేను బదనాం అవుతాని, పోర్ని కూడా చంపేసి ఇలా వీడిని చంపినవు, పోర్ని చంపినవు, ఇలా స్టేషన్లో చుట్టుపోతే నేను చంపలేదు, నేను ఏం చేయలేదు, నాకు తెలియదు, నేను ముట్టుకోలేదు అని స్టేషన్లో చెప్తావు. భువనగిరి పోలీసు వాళ్ళు ఏమైందయ్యా అని చెప్తే లొకేషన్ జూబ్లీన్స్ చూపిస్తుంది, గౌలు కూడా చూపిస్తుంది, చెర్లపల్లి చూపిస్తుంది, మూలాలు చూపిస్తుంది అని చెప్తావు. ఆత్మకూరు ఎస్ఐ 4 రోజుల కింద వచ్చి అది కాదు బిడ్డ ఇది తుర్కపల్లి ఏరియాలో చూపిస్తుందిరా అన్నాడు. అప్పుడు నాకు డౌట్ వచ్చింది, అరే ఇది భువనగిరి కాదు, ఇలా ఇద్దరిని తీసుకొచ్చిండి ఇక్కడనే ఈ పోర్ని చూస్తున్నాగానే ఆ పోర్ని కానీ ఏదో చేసిండు, ఆ పోరు చెప్పవలసి వస్తుందని కూడా పోర్ని కూడా చంపేసిండు సార్, ఇది పరిస్థితి అంటే ఆత్మకూరు ఎస్ఐ కూడా ఇది నాకు అదే డౌట్ వస్తుందని కూడా మొన్న వచ్చి చాలాసేపు మాట్లాడిపోయిన రూమ్లో ఉంటారుగా 2 గంటలు. మరి ఎట్లా సార్ అంటే మేము చేసేది చేస్తూనే ఉన్నాం బిడ్డ అని కూడా ఈయన చెప్పిండు. ఈ ఆత్మకూరు ఎస్ఐ అన్న ఆయనతో మాత్రం ఇంటికి వచ్చి మాట్లాడి 1 గంట సేపు అన్ని తెలుసుకోపోయింది. కానీ భువనగిరి వాళ్ళు మాత్రం ఎన్ని లంచాలు తిన్నారో, ఎన్ని పైసలు తిన్నారో ఇవాళ అది బయటికి రావాలి. స్వాతి చనిపోయే ముందు వీడియో ఏదైతే సెల్ఫీ వీడియో అని బయటకు వచ్చిందో ఆ వీడియో రావడం వెనుక ఏమైనా కుట్ర ఉందా? అందులో మాట్లాడినటువంటి అంశాలు నరేష్ తల్లిదండ్రులు నన్ను ఇబ్బంది పెట్టారని చెప్పినటువంటి వాటన్నిటిని మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు అవన్నీ ఆరోపణలు తప్ప ఏం లేవు. నరేష్ వాళ్ళ చనిపోయింది కాబట్టి లేడు, పిల్ల చనిపోయింది కాబట్టి లేడు. అవన్నీ 1 రోజు కూడా మాకు బొంబాయిలో ఆ పిల్లగాడు ఉన్న రోజులు కూడా లేవు. విక్రోళ్ళు ఉన్నారు పోయి, ఇవాళ బొంబాయికి పోలీసు వాళ్ళు కూడా పోయినారు, ఎంక్వైరీ చేసారు. ఏమన్నా తేలితే దేనికైనా మేము చర్య తీసుకుంటాం. బొంబాయి పోలీసు వాళ్ళు కూడా వాళ్ళు వస్తూనేవారు పోతూనేవారు. ఇంటి పక్కల ఏటో ఒక 50 ఇళ్ళల్లో కూడా తెలుసు. స్వాతి ఆ వీడియో రికార్డ్ చేయడం ద్వారా మిమ్మల్ని కేసులో ఇరికించాలన్న కుట్ర జరిగిందని మీరు భావిస్తున్నారు? ఆ వీడియోలనే ఇలా తీసి ఆత్మహత్య చేసుకున్నది నా బిడ్డ వరకట్నం కింద వేధించిర్రు, చాలా బాధలు పెట్టిర్రని మొదలు రికార్డు తీసుకొని ఆ పిల్లని చంపి ఇవాళ ఉల్టా కేసు మా మీద పెట్టిండు. ఏం సార్ ఇది పద్ధతేనా అంటే, చూస్తూనే ఉంటివి అవ్వబడుతూనే ఉన్నది. గట్టిగా అడిగే వరకల్లా ఇది డీసీపీకి గొప్ప చెప్తున్నాను కూడా చెప్పిండు. మరి మేము పోలీసు వాళ్ళతో పోతే ఎక్కడ పోతాం? ఈ పోలీసు వాళ్ళు చెప్పే ముచ్చట ఇదేనా? అక్కడి నుంచి నాయన నరసింహారెడ్డి తాని పోయినాం. పోతే ఆయన ఏం చేసిండు, డీసీపీకి ఫోన్ కొట్టిండు.
ఒక మేజర్లు వాళ్ళు ఇది పద్ధతి నారం ఇది ఎమ్మటి తక్షణమే పిల్లగాడిని తీసుకురావాలనగానే డీసీపీ 2 రోజుల టైం అడిగిండు. 2 రోజుల టైం పోయింది, అది పోయింది. అక్కడి నుంచి హైకోర్టుకు పోయినాం. హైకోర్టు పోతే 18 తారీఖు పిల్లని తీసుకురావాలని ఎమ్మటే వాళ్ళు చెప్పారు. ఇక లాభం లేదు. ఇక్కడ వీడిని చంపిన అక్కడ పోరి చెప్పుద్ది నేను బదనాం అవుతాను. పోరిని కూడా భువనగిరిలో హాస్పిటల్లో మందు తాగినా కానీ పోలీసు వాళ్ళు తీసుకొస్తుంటే ఏం చేసిరు? అదే మేము అడిగితేనేమో మందు తాగింది ఏం అడగరాదని చెప్పారు భువనగిరి పోలీసు వాళ్ళు. ఇవాళ ఆమె తీసుకొస్తుంటే పోలీసు వాళ్ళు ఏం చేసిరు? ఇంటికి తీసుకొస్తుంటే ఆమె ఆరోగ్యం బాగలేదా? ఎందుకు తీసుకొచ్చిన రోజు చనిపోయింది. ఇది ఎట్లా చనిపోయింది? నువ్వు చంపి ఇవాళ అత్తమామల కింద దొరకట్నం కింద కేసు పెట్టినావు. అది నిరూపించు, దేనికైనా ఒప్పుకుంటాం. నువ్వు సంపదలుచుకొని ఇవన్నీ చేసినావు. నువ్వు బాగలేదని భువనగిరి నుంచి ఎందుకు తీసుకొచ్చినావు ఇక్కడికి? నువ్వు చంపి ఈడికెళ్ళి ఎన్ని గంటలలో భువనగిరి తీసుకుపోయినావు? ఎన్ని హాస్పిటల్ తిప్పినావు? చూస్తూనే ఉన్నారు ప్రజలు. ఇవాళ ఈ నాటకాలన్నీ ఎందుకు? నువ్వు శ్రీనివాసరెడ్డి నీకు వెనక ఏమేమి ఉందో అది మొత్తం వెళ్ళాలి. నేనేం భయపడుతోని కాదు. నేను ఒక కూలి చేసుకుంటూ అనుకొని నువ్వు ఇలా పల్లె కాడ కూడా నువ్వు చెప్పిన రోజులున్నాయి. ఎవరు రావద్దు ఆత్మకూరు స్టేషన్ కానీ చెప్పినావు. రోడ్డు మీద బండి వేసుకొని తిరిగి ఊళ్ళో మందు పోపించినావు. ఇవాళ ఇవన్నీ నీవి కక్కే రోజులు వచ్చినాయి. నువ్వు చాలా రోజులు నువ్వు ఏముండవు. ఇది నేను కూడా సిద్ధమే సాగుకు, నీకు నాకే ఉండాలి. ఇది ఎంతవరకైనా ముస్తే ఇవాళ కేసీఆర్ సాబు ముఖ్యమంత్రిని కూడా కోరుతున్నా నేను. ఇవాళ మా పోలీసు వాళ్ళు కూడా ప్రజలకు చాలా న్యాయం చేస్తున్నారు. ఏది నీ న్యాయం? భువనగిరి పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు? అయ్యా నా కొడుకు వేయండి కాపాడు అని అంటే ఇవాళ లంచం తీసుకొని వెనకకేసుకున్నారు. ఇవాళ ఏం చర్య తీసుకుంటారో ముఖ్యమంత్రి గారు దీని మీద చర్య తీసుకొని స్పందనే నాకు ఏం రక్షణ తీస్తారో నా కొడుకు ఇలా లేడు. అర్ధరాత్రి తీసుకొచ్చి తలకాయ మీద నరికి టైర్లు వేసి కాలబెట్టిండు. ఇది పద్ధతేనా? మీరు సహిస్తారా? మీరు ఒక ముఖ్యమంత్రి సారు, మేము ఒక పేద కుటుంబం వాళ్ళం, నిన్ను ఆదుకుంటున్నాం కాబట్టి ఇవాళ ఏం చెప్తారో మీ చేతులు ఉన్నది. ఇవాళ హైదరాబాద్ పోలీసు వాళ్ళు అదుపులోకి తీసుకురు కాబట్టి ఇంత మాత్రం బయటపడ్డది. మీడియా వాళ్ళు వచ్చారు కాబట్టి ఇంత మాత్రం బయటపడ్డది. ఇవాళ మా పరిస్థితి ఏందో ముఖ్యమంత్రి సాబ్ మీరు దయచేసి ఈ రహస్యం ఈయన పేరు చెప్తేనే భయపడుతున్నారు. ఊర్లే కానీ పోలీసు వాళ్ళు కానీ భయపడుతున్నారు. మరి దీని గురించి ఏందో సార్, దీన్ని మీరు తక్షణమే వెంటనే కఠిన చర్య తీసుకొని దీన్ని బయట పెట్టవలసినది కోరుతుంటున్నా. మొత్తానికి ఈ పరువు హత్యకు సంబంధించినటువంటి కేసులో ప్రధాన నిందితుడు శ్రీనివాస్ రెడ్డిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని నరేష్ తండ్రి కోరుతున్నాడు. మరోవైపు ఆధారాలు లేకుండా చేసినటువంటి ఈ చావుపై సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాలి. ఎవరైతే పోలీసులు స్పందించలేదు, తమకు సకాలంలో స్పందించలేదు, తాను పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగినా స్పందించినటువంటి పోలీసులపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి, వారందరిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్తులో శ్రీనివాస్ రెడ్డికి తగిన శిక్ష తప్పదు. ఇద్దరిని కూడా హతమార్చినటువంటి శ్రీనివాస్ రెడ్డికి తగిన శిక్ష మూల్యం చెల్లించక తప్పదు అని చెప్పి కూడా నరేష్ తండ్రి అంటున్నాడు. అటు స్వాతి మరణానికి, నరేష్ మరణానికి, ఇద్దరి చావుకు కూడా శ్రీనివాస్ రెడ్డే కారణమని చెప్పి కూడా నరేష్ తండ్రి చెప్తున్నటువంటి పరిస్థితి. పల్లర్లలోని నరేష్ నివాసం నుంచి కెమెరా పర్సన్ శ్రీనివాస్ గౌడ్తో కమల్ ఎన్టీవీ. స్వాతి చనిపోయిన రోజు ఏం జరిగింది? ఆ రోజు శ్రీనివాసరెడ్డి ఎందుకు కంగారు పడ్డాడు? ఆసుపత్రికి తరలించేటప్పుడు స్వాతి ప్రాణాలతోనే ఉందా? దీనిపై స్వాతి ఇంటి పక్కన ఉన్న వాళ్ళు ఏం చెబుతున్నారు? ప్రత్యక్ష సాక్షి బుచ్చయ్యతో మరింత సమాచారం మన ప్రతినిధి శర్మ అందిస్తారు. ఆ రోజు ఏం జరిగింది ఇక నేను చెప్పలేను సార్. ఊరికే ఆ రోజు మిమ్మల్ని ఎవరు పిలిచారు? ఇక్కడ శ్రీనివాసరెడ్డి పిలిచాడు. ఏమని పిలిచాడు? మా అమ్మని పిలిచాడు. మేము పోతూనే ఉన్నాం, తీసుకొచ్చి కార్లు వేసినాం. అప్పుడు ఆమెను మాట్లాడిందా? మాట్లాడింది నాతోటి. ఏమన్నది? అనుకుంటా వేయగానే కార్లో పోతూనే ఉన్నారు అంతే. నువ్వేం చేసావు? లోపలికి వెళ్ళావా? గేట్ లోపలికి పోయాను. అట్లా వెళ్ళినప్పుడు ఏడుస్తుంది, కార్లు వేసుకొని వెళ్ళిపోయారు. అట్లా నువ్వు పోలేదా వెంట? నేను పోలే, ఎంట పోలే. ఏమని పిలిచాడు? ఎందుకు రమ్మన్నాడు నేను? శ్రీనివాస్ రెడ్డి ఉరి పెట్టుకుందాన్ని పిలుస్తూనే ఉండి ఉరుకుతూనే ఉన్నాం. అట్లా 5 గంటల అప్పుడు ఆకిలు ఉరుకుతారు కదా సార్, అప్పుడు పొద్దున 5 గంటల వేసుకొని పోయారు. ఎవరు రాలేదా అప్పుడు? మస్తు మంది జనం కూడిరు. అట్లా ఎవరు నడుపుతున్నారు? కార్ ఎవరిది? ఎవరు నడుపుతున్నారు? కారు ఆయనదే. అట్లా డ్రైవర్ గానీ ఎవరు లేరా? వాళ్ళే డ్రైవర్లు వేరే వాళ్ళు వచ్చారు. దోస్తాన్లో వస్తారు కదా డ్రైవర్లు. ఇట్లా వచ్చినప్పుడు దోస్తాన్లో పోతూనే ఉన్నారు. అట్లా మరి ఊరి వాళ్ళు అందరు చూసి నీళ్లు ఆపడం అట్లాంటిది ఏం చేయలేదు ఆమెకు? ఎవరు చేయలే. అట్లా మేము చూస్తూనే ఉన్నాం. ఇక జీవోతాడు అంటేనే ఉన్నా, నేను వేసుకొని పోతూనే ఉండు. రక్తం అట్లాంటిది ఏమన్నా వచ్చిందా? నేను అవన్నీ పట్టుకొని చూడలేదు. ఇక ఇట్లా కాళ్ళు చేతులు బట్టి అందులో వేసినాం, పోతూనే ఉంది అమ్మాయి. అట్లా మీకు ఏమనిపించింది? అంటే ఆమె ఆత్మహత్య కిందనే అని మాకు అనిపించింది. ఎట్లా అనిపించింది? ఇక అవన్నీ నేను ఏం చెప్పగలుగుతా సార్. ఇక మీకు ఆమె ఏం వేసుకొని ఉండింది? ఎట్లా? నల్ల సున్ని వేసుకొని ఉన్నది బాత్రూంలో. మేము గేట్ కాడికి పోతున్నామని ఆయన ఎత్తుకొచ్చిండు. అట్లా కింద వేస్తేనేమో కారులో లోపల కొంగి ఆయన లేస్తాందుకు కుండి పెట్టుకుండు. ఆయన బలువుండు కాబట్టి లేస్తాను కుండి పెట్టుకుండు. కుండితోటి
కుండికి నల్ల సున్ని పెట్టుకొని ఉరి పెట్టుకుంది అట్లా. ఆత్మహత్యనే అంటారా మీరు? చంపలేదు ఎవరు? ఆయన అయితే వాళ్ళు కొట్టి చంపలే, ఒక్కనాడు కూడా దెబ్బ కొట్టలే. ఆయన తండ్రి చంప కూడా దెబ్బ కొట్టలే అట్లా. ఈ ఎపిసోడ్ తర్వాత వాళ్ళిద్దరు వచ్చింది చూసారా మీరు? నరేష్ మేము చూడలే. మిమ్మల్ని పోలీసులు అడిగారా? ఏమని అడిగారు? నిన్న మొన్న గిట్నే అడిగారు, అడిగితే గిట్నే చెప్పినాం. ఇంకేముంది సార్? ఎన్ని రోజుల కింద వచ్చారు పోలీసులు? ఎప్పుడు అడుగుతానే ఉన్నారు, మొన్న కూడా అడిగారు నన్ను అట్లా. శ్రీనివాసరెడ్డిని మళ్ళీ నిన్న మొన్న తీసుకొని వచ్చారా ఇక్కడికి? శ్రీనివాసరెడ్డిని వాళ్ళు తీసుకుపోయారు కదా, మళ్ళీ నైట్ తీసుకుపోయారు 6:30కు, రాత్రి 12 గంటలకు తీసుకొచ్చారు. ఇక ఇంతవరకు శ్రీనివాసరెడ్డి కానొస్తలేదు. ఏ రోజు? వాళ్ళు ఎన్ని తారీఖు మరి తెలియదు నాకైతే. ఇవాళ 3 రోజులు. 3 రోజులు అయింది.